నక్సల్స్ రహిత భారత్ లక్ష్యంగా ఆపరేషన్ ఖగార్ దూకుడుగా కొనసాగుతోంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. ఈ ఏడాది ఇప్పటికే అగ్రనేతలు సహా దాదాపు 80 మంది మావోలు ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. తాజాగా ఆండ్రీ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు మరోసారి చావుదెబ్బ తగిలింది. దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఛత్తీస్గఢ్ లో జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్లో 26, కాంకేర్ ప్రాంతంలో 4 మావోలు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఎదురు కాల్పుల్లో ఒక డీఆర్జీ జవాను అమరుడైనట్టు వెల్లడించారు. బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న గంగలూరు పరిధి ఆండ్రీ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచే భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరగగా మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి మావోల మృతదేహాలతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో కాంకేర్ జిల్లాలోనూ ఎన్కౌంటర్ జరిగింది. ఇక్కడ డీఆర్జీ, బీఎస్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో 4 మావోయిస్టులు హతమయ్యారు. 2 జిల్లాల్లోనూ ప్రస్తుతం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. प्रतिवर्ष महोदय द्वारा गर्मी की अवधि में टीसीओसी संचालित करके किसी न किसी प्रकार के हिंसात्मक गतिविधि को अंजाम देने को उनका साजिश रहता है। इसको देखते हुए और वर्ष 2024 में जिस तरीके से सुरक्षा बल को निर्णायक बढ़त प्राप्त हुआ, उसके पश्चात लगातार इलाका में सुरक्षा बल द्वारा कंटिन्यूसली ऑपरेशन संचालित करते हैं। इन सब के परिणाम अभी आज का मुठभेड़ में भी हमें काफ़ी अच्छा रिजल्ट देखने मिला। नारायणपुर और कांकर के सिमौर इलाका में उत्तर बस्तर डिवीजन या मार डिवीजन के कैडर्स और पीएलजी कंपनी नंबर 5 का भी नॉर्मली इस इलाके में उपस्थिति मिलते हैं। अभी जैसे दोनों इलाका में कंप्लीट जो शनाख्ती कार्रवाई होने के बाद हमको और विस्तार से जानकारी प्राप्त हो सकता है। ఛత్తీస్గఢ్లో 30 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. నక్సల్ రహిత భారత దిశగా ఇది మరో పెద్ద విజయం అని పేర్కొన్నారు. నక్సలిజంపై మోదీ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందని, 2026 మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో 2026 నాటికి నక్సల్ ముక్త భారత లక్ష్యంగా భద్రతా దళాలు ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగుతోంది. ఫిబ్రవరి 9న బీజాపూర్ జిల్లాలోని జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. జనవరి నెల చివర్లో ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లా కుల్హాడి ఘాట్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 24 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి కూడా ఉన్నాడు. గత ఏడాది జరిగిన ఎన్కౌంటర్లో 287 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టగా, ఈ ఏడాది ఫిబ్రవరి 10 నాటికే 80 మందికి పైగా మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో హతమయ్యారు.